కనుక మరి ఈ లోకంలో మనుషులందరూ ఆలోచించి ఏం చేశారంటేనండి, ఈ భూగోళాన్ని విభజించి కొన్ని దిక్కులను ఏర్పాటు చేశారు. అందులో మరి మనకు తెలిసినటువంటి దిక్కు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని 4 దిక్కులుగా మనిషి అంచనాలు వేయడం, విభజించుకోవడం జరిగింది. అయితే అందులో ప్రత్యేకమైనది సృష్టి మరి సూర్యోదయం అనేది ప్రారంభించడానికి కారణమైనటువంటి ఒక దిక్కు, ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నటువంటి దిక్కు ఏదంటే ఎదికండి, తూర్పు దిక్కు. దీని గురించి దేవుడు చాలా సందర్భాలు మాట్లాడటం మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఈ తూర్పు దిక్కును గురించి మనం కూడా ఏం మాట్లాడుతూ ఉంటాం? చాలా సందర్భాలు ఏం చెప్తామండి, మనం ఏ దిక్కు లేకపోతే ఏ పని ఎవరికీ జరగలేదనుకోండి, అయితే ఒక పని చేయంటాం, మనం తూర్పుకు తిరిగి దండం పెట్టు అంటూ ఉంటారు మనోళ్ళు. ఏమంటే ఈ తూర్పును గురించి ఎంత విశిష్టత దేవుడు వ్రాయించాడో లేఖనాల్లోకి వెళ్ళి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భం గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం, జాగ్రత్తగా ఆలోచిద్దామండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎక్కడి నుంచి వస్తున్నారట? తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. తూర్పు దేశాన్ని దిక్కు గురించి దేవుడు మాట్లాడుతున్నాడని ఇక్కడ. ఇక యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఎక్కడి నుంచి బయలుదేరారని చెప్తున్నాడండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే నక్షత్రాన్ని చూసి, ప్రకృతిలో ఉన్న వాటిని గమనించి, వాటి కదలికలను ఆలోచించి, ఈ భూమి మీద ఏదో ఒక మహా అద్భుతం జరుగుతుందని ఆలోచించిన వారు, పసిగట్టిన వారు ఎవరంటే తూర్పు దేశములో ఉన్నవారు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళ జ్ఞానులు అన్నాడు దేవుడు. వీళ్ళెవరట? వీరిని గురించి జ్ఞానులు అన్నాడు. ఇక దేవుడు ఈ సృష్టిని కార్యక్రమాలు చేసింది ప్రప్రథమంగా ఏ దిక్కున ప్రారంభించాడో భూగోళం మీద, అది కూడా ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఈ సృష్టి కార్యక్రమాలు ప్రప్రథమంగా దేవుడు ఏ దిక్కున ప్రారంభించాడో, అసలు ఆ దిక్కున ప్రారంభించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి, ఎందుకు అక్కడ నుంచే ప్రారంభిస్తున్నాడు అనే సంగతులు మనం ఆలోచిస్తుంటేనండి ఎన్నో అద్భుతమైన రహస్యాలు మనకి తెలుస్తాయి ప్రియులారా. చూద్దాం. ఆది కాండములో 2వ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ తీసి చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనము నుండి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలను చూద్దామండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేశాడు అని చెప్తున్నాడండి. ఏ దిక్కులో వేశాడు? తూర్పున ఏదెనులో అంటున్నాడు. దిక్కు చాలా వివరంగా చెప్తున్నాడు. అంటే ఏదో కొన్ని నిజాలు, వాస్తవాలు మనకు తెలియాలన్న ఉద్దేశంతో ఇంత జాగ్రత్తగా దేవుడు వ్రాయిస్తున్నాడండి. తూర్పున ఏదెనులో ఏం వేశాడట? ఒక తోట వేశాడు అంటున్నాడు. చూడండి, చాలామందికి ఈ ఏదైనా తోటలు ఎక్కడున్నాయో తెలియదు. ఈ తొలి మానవుడైనటువంటి ఆదాము అవ్వల్ని దేవుడు ఎక్కడ సృష్టించాడో తెలియదు. ఈ వివరణ అంతా కూడా, ఈ రహస్యాలన్నీ మనకు అర్థం కావాలంటే ఇదిగో ఈ మాటలు జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మళ్ళీ చదువుదామండి. తూర్పున ఏదెను తోటలో, ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడంటండి. ఏమండి బాగా వినండి. తూర్పున ఒక తోట వేశాడట. ఏంటి దాని పేరు? ఏదెను తోట. ఆ తోటలో ఎవరిని ఉంచాడట? తొలి మానవుడైన నరుని అందులో ఉంచాడు. రైట్. ఇంకా చదువుదాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా
ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. ఏమండి, మొట్టమొదటిగా ఆదామును చేశాడు. ఒక పచ్చని అందమైన ఒక తోటను చేశాడు, అదే ఏదెను తోట. ఆ తోట గురించి అందులో ఏమి వేశాడో అన్న సంగతి దేవుడు వివరంగా చెబుతున్నాడు మనకి. సకల విధములైన ఫలవృక్షములను అందులో వేశాడండి. ఆ తర్వాత మంచి తోటను వేసి దేవుడు తన ప్రణాళికను ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడో మనం కింద చూడగలిగితే మరి కొంత సమాచారం చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఆ తోటను తడపటానికి ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి ఎక్కడ వేశాడట నదిని? నది కూడా ఎక్కడ వేయబడింది? ఏదేను తోటలోనే. అది కూడా ఎందుకట? ఆ తోటను తడపటానికి ఒక నదిని ఏదేనులోనే వేశాడు. ఆలోచించండి ఒకసారి. ఇదన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? తూర్పున ఏదేనులో, తూర్పు దిక్కున ఉన్న ఏదేనులో తోట వేసి అందులో తొలి మానవుడైనటువంటి ఆదామును నిర్మించడం అనేది జరుగుతుంది. అక్కడ దానిని తడపటానికి ఒక నదిని వేశాడండి. ఈ నదిని చరిత్ర ప్రారంభము, దాని ముగింపు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎన్నో అపూర్వమైనటువంటి నిజాలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. అందుకే బైబిల్ను చదువుతున్నప్పుడు అండి అర్థం చేసుకున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. రైట్, ఒక తోట వేశాడు. ఆ తోటలో నా పిల్లలను ఉంచాలి అనుకున్నాడు. ఆ పిల్లల్ని ఉంచి మరి సకల విధములైన ఫ్రూట్స్ ఫలవృక్షములు వేయాలి అనుకున్నాడు, వేశాడు. దానిని తడపటానికి ఒక నదిని వేయాలనుకున్నాడు, నదిని వేశాడు. ఇవన్నీ ఎక్కడ చేశాడు? ఏదేనులో, ఏదేనులో అంటున్నాడు. ఇక ఇంకా మనం కిందకు వెళుతుంటేనండి ఆ నదిని, అది నది వేయబడిన ఆ నది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో దాని గురించిన సమాచారం చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ నది ఎన్ని పాయలుగా విడిపోతుందో చాలా అవసరమైన సందర్భాలు చెప్తున్నాడండి ఇక్కడ. 4 పాయలుగా శాఖలుగా చీలిపోతుందటండి. మొదటి దాని పేరు పీషోను అంటున్నాడు. మొదటి దాని పేరు ఏంటట? పీషోను. ఇది ఏ దేశాల గుండా వెళ్ళిపోతుందో చెప్తున్నాడండి. అది హవీలా దేశము గుండా పారుచున్నది. అక్కడ ఏముందట? బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. మూడవ నది పేరు హిద్దెకేలు. ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందట? ఏ దేశాల గుండా ప్రవహిస్తుందట? అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు నది. మరియు ఎన్ని పాయలుగా విడిపోయిందండి? ఏదేనులో, తూర్పు దిక్కున గల ఏదేనులో ఒక నదిని వేశాడు. ఆ నది ఎన్ని శాఖలుగా విడిపోయిందట? 4 శాఖలుగా విడిపోయింది. 4 నదులుగా పిలువబడుతుందండి అది. రైట్, ఇక ఈ నది ప్రారంభము ముగింపు మనం ఆలోచిస్తుంటే ఏ ఏ దేశాలు దీని పరివాహక ప్రాంతాలలో ఉన్నాయో మనకు అర్థమైతే ఈ బాగ్దాదు జీవితమే కాదండి, దాని బ్రతుకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచ దేశాల బ్రతుకులన్నీ కూడా బైబిల్ బట్టబయలు చేయగలదు. ఆలోచించండి ఒకసారి. ఏమండి, భౌగోళిక పరిస్థితులు, ఇప్పుడు భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇప్పుడున్న వాతావరణం ఎన్ని మార్పులు జరిగాయండి. నోవాహు గారి ప్రళయం వచ్చింది, ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో భయంకరమైనటువంటి ప్రళయాలు వచ్చాయి. మనకు చూస్తున్నాం, చదువుకుంటున్నాం. ఇవన్నిటిని పరిస్థితుల వలన ఇప్పుడు 4 శాఖలుగా విడిపోయిన ఈ నదులు ఎలా పిలువబడుతున్నాయంటే 2 నదులుగా పిలువబడుతున్నాయి. 2 నదులుగా. అందులో మొదటిది యూఫ్రటీస్ నది, 2 టైగ్రిస్ నదులుగా పిలువబడుతున్నాయి. అసలు వేసింది ఎన్ని నదులను వేశాడు దేవుడు?
ఒక నది 4 శాఖలుగా విడిపోయింది. అంటే 4 పాయలు అంటారు దాన్ని. ఏమండి, అసలు ఎక్కడ ఎన్ని సందర్భాలన్నీ ఆలోచిస్తుంటే ఏదెను తోటను ఎక్కడ వేశాడు, తొలి మానవుల మరి పుట్టుక ఎక్కడ జరిగింది, ఈ నది ప్రారంభం ఏ దేశంలో జరిగింది, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఈ సంగతులన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి ప్రియులారా. కనుక ఒక నది 4 శాఖలకు విడిపోయి ఇలా వెళ్ళిపోతుంది అంటున్నాడండి. ఇక దాని గురించి ఏం చెబుతున్నాడంటే, ఈ 4 శాఖలకు విడిపోయినవి భౌగోళిక పరిస్థితులను బట్టి ఎన్ని నదులుగా మారిపోయిందట? 2. మొదటిది ఏంటని చెప్పుకున్నాం? 1 యూఫ్రటీస్ నది, 2 టైగ్రిస్ నదిగా ఇదిగో భౌగోళిక పరిస్థితులు మరి మారిపోతున్నాయి కదా, రోజు రోజుకి మారిపోతున్నాయి కదండి. ఎక్కడో ఒక చోట భూకంపాలు జరుగుతున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఏయో ప్రమాదాలు ఇవన్నీ జరగటం వల్ల చాలా వరకు ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఈ యూఫ్రటీస్ నది, దీని చరిత్రను ఒక్కసారి మనం ఆలోచించాలండి. ఈ యూఫ్రటీస్ నది చరిత్రను గురించి చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దీనికి కూడా జన్మస్థలం ఉంది. ఇప్పుడు యూఫ్రటీస్ నది జన్మస్థలం ఏమై ఉంటుందంటారు? ఏదెను తోట. ఏదెను తోట. ఇప్పుడు ఈ ఏదెను తోట ఎక్కడుంది? తొలి మానవుడు నిర్మాణం ఎక్కడ జరిగింది? ఈ నది ప్రారంభం ఎక్కడ? ఈజీగా మనకి ఇవి అర్థమవుతున్నాయో, ఇదిగో దేవుడు వేసిన తొలి నది. ఆ నది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందటండి? మొట్టమొదటిగా ఏదెను తోటలో చేశాడు, 4 పాయలుగా విడిపోయింది. భౌగోళిక పరిస్థితులను బట్టి 2 శాఖలుగా నదులుగా పిలువబడుతుందండి నది. కనుక ఇప్పుడు దీని జన్మస్థలం ఎక్కడంటేనండి, దీని జన్మస్థలం ఎక్కడో మనకు తెలిసిపోతే పురావస్తు అధికారులు వీళ్ళందరూ ఆలోచించి దీని చరిత్రను తెలియపరుస్తున్నారండి. దీని జన్మస్థలం ఏదంటే టర్కీ దేశము అని తేల్చేశారండి. ఎక్కడట? ఇప్పుడు యూఫ్రటీస్ నది జన్మస్థలం టర్కీ దేశము. ఎక్కడట? టర్కీ దేశం. ఇప్పుడు మనకి కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు దీని జన్మస్థలం టర్కీ దేశం అయితే తొలి మానవుని ఆవిర్భావం ఎక్కడ జరిగి ఉంటుంది? ఇప్పుడు టర్కీ దేశమే. ఇవి ఎక్కడున్నాయి ఇవన్నీ? ఏ దిక్కులో? తూర్పు దిక్కున గల ఏదెను తోట ఎక్కడున్నదంటే టర్కీ దేశములో అని మనకు అర్థం అవ్వాలి. టర్కీ దేశం. ఇక్కడ ప్రారంభించబడిన ఈ నది ఎలాజిగ్ అనే ప్రాంతంలో ఉందండి. ఇది ఎక్కడ? ఎలాజిగ్ అనే ప్రాంతం నుండి అక్కడ నుంచి ఎలా ప్రవహించుకుంటూ వెళుతుంది? ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రవహించుకుంటూ వెళుతుందో అందులో చెప్తున్నారండి. సుమారుగా ఈ యూఫ్రటీస్ నది 2735 కిలోమీటర్లండి పొడవునా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇది ఎన్ని కిలోమీటర్లు? 2735 కిలోమీటర్లు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుందండి. దీని ఏ దేశాల గుండా ప్రవహించుకుంటూ వెళుతుందో మనం ఒకసారి ఆలోచించగలిగితే, సిరియా, ఇరాన్ దేశాల గుండా ప్రవహించుకుంటూ వెళుతూ పర్షియన్ అనే జలసంధిలో కలిసిపోతుందండి. ఇది అలా కలిసి హిందూ మహాసముద్రంలో అంతర్లీనమైపోతుందండి నది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ యూఫ్రటీస్ నది టర్కీ దేశంలో ప్రారంభించబడి హిందూ మహాసముద్రంలో కలిసిపోతుంది. ఏ దేశాల గుండా వెళ్ళిపోతుందట? సిరియా, ఇరాన్ ఈ దేశాల గుండా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి అదిగోనండి హిందూ మహాసముద్రంలో అంతర్లీనమైపోతుంది అది. ఇక రెండవ నది ఏదండి? టైగ్రిస్ నది. ఇప్పుడు చెప్పండి, దీని జన్మస్థలం ఏది? ఇది టర్కీ దేశమే. ఎందుకంటే 2 నదుల జన్మస్థలం ఒకటే, టర్కీ దేశమే. అక్కడి నుంచి ప్రారంభించబడి ఇదిగోనండి ముస్లిం దేశాల గుండా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి గల్ఫ్ దేశాలు ఉన్నాయి చూసారా, ఈ బాగ్దాద్ అనే దేశాన్ని ఇది ఆనుకుంటుందండి. ఇది ఏ దేశం వైపు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది? ఇది ఇరాక్ దేశానికి ఈరోజు మనం పాఠంగా చెప్పుకుంటున్న ఈ బాగ్దాద్ పట్టణాన్ని మరి పరివాహక ప్రాంతంగా వెళ్ళిపోతుందండి ఇది. ఇప్పుడు మొదటి నదికి
రెండవ నదికి డిస్టెన్స్ ఎంత దూరం ఉందంటేనండి 161 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి రెండింటికి కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. దేవుడు వేసిన ఒక నది 4 శాఖలుగా విడిపోయి చీలిపోయి అది భౌగోళిక పరిస్థితులను బట్టి 2 శాఖలుగా నదులుగా పిలువబడుతూ కొన్ని దేశాలను ఆనుకుంటూ ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని దేశాల గుండా ఉన్న దేశాలను మనం ఆలోచించగలిగితే ఈ నదుల పక్కన పరివాహక ప్రాంతాలలో ఉన్న దేశాలను మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటేనండి, మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే ఏదైనా తోటలో ఏమన్నాడో వీళ్ళని తోట వేశాడు, నది వేశాడు, 4 పాయలుగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆదాము అవ్వలతో ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? నాయనా, ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి దాని ఫలములు అనుమానించకుండా నిరభ్యంతరంగా మీరు తినేయండి. కానీ ఇదిగో ఒక చెట్టు పండు జోలికి మీరు వెళ్ళడానికి మీరు వీల్లేదు. దీని జోలికి మీరు వెళ్ళారంటే నిశ్చయంగా మీరు చచ్చిపోతారని ఆయన అని చెప్పాడండి. కానీ విన్నారా? వినలేదండి, వినలేదు. ఎంత ప్రణాళికలు వేసుకున్నాడో దేవుడు చూడండి ప్రియులారా. దేవుని మాట వినకుండా పండు తిని పాపం చేసి అక్కడ నుంచి దేవుని కోపానికి పాత్రులైన వీళ్ళు ఏమయ్యారంటే ఈ తూర్పు దిక్కున వేయబడిన అవిధేయత చూపించిన ఆ ప్రదేశం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు చెప్తున్నాడు. ఇప్పుడు మరోసారి బైబిల్ మనం చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దామండి. ఏమండి, బాగా ఆలోచిస్తున్నారు కదా? రైట్. అప్పుడు ఆయన, ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను అంటున్నాడు. చూడండి, ఎక్కడ క్లోజ్ చేసేసాడంట? గెట్ అవుట్ అన్నాడు. వీళ్ళని పొమ్మన్నాడు. పండు నేను చేయొద్దన్న పనిని మీరు చేశారు, పండు తిన్నారు మీరు, కనుక మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అనగానే ఎక్కడ క్లోజ్ చేసేసాడండి? దారిని తూర్పు దిక్కున క్లోజ్ చేసి ఎందుకండి? మరలా వీళ్ళు వస్తారని అక్కడికి. అంటే తూర్పున వేసిన ఏదైనా తోటలో వేయబడిన దగ్గర నుంచి, అవిధేయత ప్రారంభించబడిన దగ్గర నుంచి ఆదాము అవ్వల్ని వెళ్ళగొట్టేశాడు. తూర్పు దిక్కున మార్గాన్ని క్లోజ్ చేసేసాడండి దేవుడు. ఏమండి, ఇప్పుడు ఈ ఏదైనా తోట వేయబడిన టర్కీ దేశం ఏ ఖండంలో ఉందండి? ఆసియా ఖండంలో ఉంది. ఇదంతా ఆసియా ఖండం. మన భారతదేశం ఉన్న ఈ ఖండంలోనే ఇదిగో తొలి మానవుల ఆవిర్భావం కూడా దేవుడు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. రైట్. ఇకపోతే తూర్పు దిక్కుకే వెళ్ళిపోతున్నట్లుగా తప్పు చేసి మనకి మరొక సంగతిని మనం ఆలోచిద్దాం. అదే ఆది కాండము 4వ అధ్యాయాన్ని చూడండి. ఆది కాండము 4వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం ఇప్పుడు. ఆది కాండము 4వ అధ్యాయము 11, 12 వచనాలు. కావున తన తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకివ్వదు. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? అసలే ఆదాము అవ్వలు తప్పు చేసి తూర్పు దిక్కుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్లకు పుట్టిన కయ్యూను ఏం చేశాడు? హేబేలును చంపేశాడు. మరలా నేరం చేశాడు. అక్కడ నుంచి ఏమైపోతున్నాడో, ఇతను శపించబడిన వాడే ఏమైపోతున్నాడో 14 నుంచి చూద్దామండి. ఇప్పుడు 14, 16 వచనాలు చూద్దాం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచు భూమి మీద దేశదిమ్మరునై ఉందును. దేవుణ్ణి విడిచిపెట్టాడు,
దేవుని మాట కాదనుకున్నాడో దేశ దిమ్మరిగా తిరగటం ప్రారంభించాడండి. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునెను. 16వ వచనం అండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండేను. ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీని? వీళ్ళకి బాగా అచ్చొచ్చినట్టు ఉందండి. అది తూర్పు నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. తప్పు చేయడం, తూర్పుకి వెళ్ళిపోవడం. ఏమండి, ఆ తర్వాత ఏమైపోతున్నారు వీళ్ళు? మరలా తూర్పుకు ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్తున్నాడటండి? తూర్పు దిక్కున ఏ దేశంలో? నోదు దేశములో. అప్పటికి నోదు దేశం ఉందా అండి? ఉందా? లేదు. మరి ఎలా వచ్చేసింది అప్పటికి? వెరీ గుడ్. మోషే గారు వ్రాసేటప్పటికి నోదు దేశంగా ఒక నిర్మానుష్యంగా ఉంది. కయ్యూను గారు వెళ్ళిపోయేటప్పటికే పేర్లు లేవు. అప్పటికే ఒక భీకరారణ్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. మోషే గారు రాసే సమయానికి నోదు దేశంగా పిలువబడుతుంది. చూశారండి? అంటే ఇతను కూడా పాపం చేశాడు. తూర్పు దిక్కున నోదు దేశానికి వెళ్ళిపోతున్నాడండి. అంటే తప్పు చేస్తున్నారో తూర్పు దిక్కుకు వెళ్ళిపోతున్నారండి. దేవుడు సృష్టిని చేసింది తూర్పు దిక్కున చేశాడు. ప్రియమైన దేవుని వర్లరా, అక్కడ నుంచి ప్రజలు విస్తరించడం ప్రారంభించారండి. ఆదాము అవ్వల సంతానం విస్తరిస్తుంది. కయ్యూను ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, వాళ్ళ సంతానం విస్తరిస్తుంది. అలా విస్తరించి అలా ప్రయాణాలు చేసుకుంటూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆరారాతు పర్వతాలున్న ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఆరారాతు పర్వత ప్రదేశాలున్న ప్రాంతానికి వెళ్ళిపోయారండి వీళ్ళు. అంటే తూర్పును అలా ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చాగారు? ఆరారాతు పర్వత ప్రదేశాల దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఇక్కడ ఏదేను తోటలో ప్రారంభించబడిన అవిధేయత ఆరారాతు పర్వత ప్రదేశాల దగ్గరకు వచ్చేసరికి పెరిగిపోయిందండి. అది వీళ్ళ అవిధేయత జీవితం. ఆయన ఇళ్లలో ఎలాగైనా బ్రతుకుతాయి అవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆరారాతు పర్వత ప్రదేశాలున్న ప్రాంతంలో వీరి అవిధేయతను చూసిన దేవుడు తట్టుకోలేక మొత్తం ప్రళయంలో చంపిబడి జల సమాధి చేసేసాడండి అందరినీ. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు ప్రజలు విస్తరించమన్నాడు. మరలా అన్నాడా? విస్తరించమన్నాడా? చదవండి ఆదికాండం. ప్రళయం తర్వాత మరలా ప్రజలను విస్తరించమంటున్నాడు. చూడండి ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాను. మళ్ళీ ఏమంటాడు? ప్రళయం తర్వాత ఏమంటున్నాడండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగునని అవి నీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అని చెప్పేశాడండి. అంటే మరలా వీళ్ళని అభివృద్ధి చెందమన్నాడండి. అంతే. నోవహు అతని కుమారుడు ఎవరండి? వీళ్ళు నోవహు ముగ్గురు కుమారులు ఎవరు? హాము, షేము, యాపేతు. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. ఇప్పుడు వీళ్ళ విస్తరించడం ప్రారంభించారండి. మళ్ళీని మరలా విస్తరిస్తున్నారు, భూమిని నిండిస్తున్నారు. అలా ఆ ఆరారాతు పర్వత ప్రదేశాలు ఉన్న ప్రాంతాన్ని ఆరారాతు దేశంగా ఈరోజు పిలువబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అక్కడ విస్తరిస్తున్నారు ప్రజలు, మరలా విస్తరించారు. ఇలా విపరీతంగా విస్తరించిన తర్వాత హాము అనే వాడిలో నుంచి పుట్టుకొచ్చాడండి ఒకడు పుట్టాడు. హాము నోవహు గారి కుమారుడైన ప్రథమ కుమారుడైన హాము, అతని సంతానంలో నుంచి పుట్టుకొచ్చిన వాడు ఒకడు నిమ్రోదు. వాడి పేరేంటి? నిమ్రోదు. వీడు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఒక మహాపరాక్రమమైనటువంటి వేటగాడండి. హంటర్ వేటగాడండి. ప్రజల మీద దౌర్జన్యంగా అధికారాన్ని చలాయించి వీళ్ళందరినీ బానిసలుగా నేను చెప్పిందల్లా జరగాలన్నట్టుగా అధికారాన్ని ఆధిపత్యాన్ని చెయ్యాలి అనుకున్నాడండి ఇతగాడు. ఏం పేరండి ఇతని పేరు? నిమ్రోదు అండి. ఇతను ఏం చేశాడు? నిమ్రోదు పట్టణాన్ని కట్టాడు, ఇంకా కొన్ని పట్టణాలు కట్టాడు. ఏమండి, ఇతను కట్టిన ఆ పట్టణమే బాబేలు గోపురం.
నోవాహు గారి కుమారుడైన హాము సంతానములో నుంచి వచ్చిన నిమ్రోదు వేటగాడు ఇతని వలన కట్టబడిన ఒక పట్టణమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆ మహాపట్టణమే బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురమే ఈరోజు బాంబులతో దద్దరిల్లిపోతున్న బాగ్దాద్ పట్టణం. చూశారండి? ఏమండి, ప్రళయానికి ముందు ఎంత భయం లేకుండా బ్రతికారు, ప్రళయం తర్వాత కూడా అంతకన్నా దుర్మార్గులుగా మారిపోయారు ప్రజలు. భయం ఉందా వీళ్ళకి? భయం ఉందా చెప్పండి? చూసారా? ప్రళయం తర్వాత కూడా వీళ్ళకి భయం లేదండి, మరలా దుర్మార్గులుగా మారిపోయారు. ఇక్కడ ఏం ప్లాన్ చేశారనుకుంటున్నారు వీళ్ళు? ఒక మహాగోపురాన్ని కట్టాలి మనం అని ప్లాన్ చేశాడండి వీడు, నిమ్రోదు చేశాడు. చూడండి, ఆది కాండము 11వ అధ్యాయము, ఆది కాండము 11వ అధ్యాయం 3-4 వచనాలను చూడండి ప్రియులారా. ఆది కాండం 11వ అధ్యాయం 3-4 వచనాలు. మనము ఇటుకలను చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా, ఎక్కడికి చెదిరిపోకుండా. ఏమంటే దేవుడు ఏం చెప్పాడు? చెదిరిపోయి విస్తరించి లోపరుచుకోండి అన్నాడు కదా, అన్నాడు. మీరు ఈ భూమిని నిండించండి, అభివృద్ధి పరచండి, లోపరుచుకోండి, సంచరించండి అన్నాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేశారు? మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదాం. ఇంకేమంటున్నాడండి? ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. ఏం కావాలి వీళ్ళకి ఇప్పుడు? పేరు కావాలి. పేరు కావాలంటే వీళ్ళకి ఏం కావాలండి? పేరు, ప్రతిష్టలు, ఖ్యాతి కావాలని వీళ్ళంత దారుణంగా ఆలోచిస్తున్నారండి. అప్పుడు ఏం జరిగింది చూడండి, కంటిన్యూషన్. యెహోవా నరులు కుమారులు కట్టిన ఆ పట్టణమును గోపురమును చూడ దిగవచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా ఇక్కడ వారి భాషను తారుమారు చేయుదము రెండని అనుకోనేను. ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి? అప్పటి వరకు ప్రపంచం అంతా ఏ భాష ఉందండి? ఒకే ఒక భాష. ఏమండి, ఒకే భాష ఉంటే ఎంత బాగుండేది? ఇంగ్లీషులు, తమిళ్, కన్నడ ఇన్ని గొడవలు లేకపోతున్నాం, మనకి ఇన్ని గొడవలు లేకపోతున్నాం. ఒకడు ఇటకలు అడుగుతుంటే వాట్ అంటున్నాడు, ఇంకొకడు క్యా అంటున్నాడు, ఇంకొకడు. ఒకరి భాష ఒకరికి అర్థం కావడం లేదు. ఎందుకు వచ్చిన గొడవ అని? ఒకే భాష అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయారండి. అలా వీళ్ళ అవిధేయత జీవితాన్ని బట్టి ఈరోజు ఇన్ని భాషలు, సుమారుగా 6000 భాషలు ఏర్పడడానికి కారణమయ్యింది ఆ రోజు. అదిగోండి, అక్కడ ప్రారంభించబడింది అవిధేయత. ఆలోచిస్తున్నారండి? చూసారు ఎంత అవిధేయులుగా ప్రారంభించి ఇన్ని భాషలు తెచ్చిపెట్టారో మీరు ఆలోచించండి. తారుమారులు చేసేసాడు దేవుడు. అక్కడి నుంచి ఇదిగోనండి, అక్కడ ప్రారంభించబడిన వారి అవిధేయత జీవితం ఈరోజు ఆ పరిసర ప్రాంతాలలో ఏమైపోయిందంటేనండి, ఎన్నో సామ్రాజ్యాలు కూడా వెలసేడలో మనం చూసాం. మనకు తెలుసు కదండి, బబులోను సామ్రాజ్యము, పారసీక సామ్రాజ్యము, మరి ఎన్ని దేశాలు సామ్రాజ్యాలు ఆ పరివాహక ప్రాంతాలలో పుట్టుకొచ్చాయో చరిత్రలోకి వెళితే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అక్కడ దేవుని కోపానికి కేంద్ర స్థానంగా ఏర్పడిపోయింది, దేవునిని బాధ పెట్టిన ప్రదేశంగా, దేవునిని ఉగ్రతకు మరొకసారి నాంది పలికిన ప్రాంతంగా ఆ బాబేలు పట్టణం నిలిచిపోయింది. అదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న బాగ్దాద్. బాబేలు పట్టణమే నేటి ప్రపంచ పుటలలో పిలువబడుతున్న ఇరాక్ దేశ ముఖ్య పట్టణమే బాగ్దాద్ పట్టణము. చూసారండి, ఈరోజు ఈ ప్రాంతపు చరిత్ర ఎందుకు ఇంత దారుణంగా మారిపోయిందండి?
ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను ప్రేరేపితుడైనటువంటి సద్దాం హుసేను పరిపాలించిన ఆ పట్టణమేనండి ఈ బాగ్దాద్ అంతా కూడా. ఇది ప్రపంచంలోనే మరి చమురు బావులు ఏర్పడటంలో గల 5వ స్థానం కలిగినటువంటి దేశము ఈ ఇరాక్, ఇరాన్, ఈ బాగ్దాద్ పట్టణాలు ప్రియులారా. కాబట్టి ఇప్పుడైతే ఈ 25 సంవత్సరాలు, సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలు నియంతగా పరిపాలన చేశాడు సద్దాం హుసేన్. మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం వింటున్నాం డైరెక్టర్ గారి నోటి ద్వారా. ఈ సద్దాం హుసేన్ ఏం చేశాడు? అతనుకున్న బావులతో సరిపెట్టుకోకుండా పక్కనే ఉన్న కువైట్ దేశాలను కూడా ఆక్రమించుకోవాలనుకున్నాడు. బాంబుల వర్షాలను కురిపించాడు. ఇక ఎన్నో దేశాల మీద యుద్ధాన్ని చేయాలనుకున్నాడు. సాతాను ప్రేరేపితుడిగా మిగిలిపోయాడండి. 1990లో ప్రారంభించాడండి యుద్ధాన్ని కువైట్ దేశాల మీద. ఆ తర్వాత అమెరికా దేశం అండి 1993లో ఏం చేసిందంటే, నువ్వు ఆ దేశాలను వదిలి వెళ్ళిపోతావా వెళ్ళవా అని వార్నింగ్ పంపించింది అమెరికా దేశం. ఎవరికే? బాగ్దాద్ దేశంలో ఉన్న నియంతగా పరిపాలన చేస్తున్న సద్దాం హుసేన్కండి. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు శత్రువుగా మారిపోయాడు. ఆ దేశాలని దోచుకునేవాడిగా మారిపోయాడు. బాగ్దాద్ గజ దొంగగా ఈరోజు మిగిలిపోయాడు చరిత్రలో. ప్రియమైన దేవుని పిల్లలారా, వీడెంత దుర్మార్గుడు అంటేనండి, అధికారం కొరకు సొంత అల్లుళ్ళని కూడా చంపేశాడండి వీడు. ఎవరన్నా పడితే వాళ్ళని నిజం కాలరాసేసేవాడు. రక్తపు టేరులు ప్రవహించేటట్లుగా చేశాడు. ఈరోజు అంత నియంతగా పరిపాలన చేసి చివరకు అమెరికా బలగాల చేతిలో కుక్క చావు చచ్చిపోయాడు. చివరికి ఇతని చరిత్ర ఎలా ముగిసిపోతుందో చూడండి. కుక్క చావు చచ్చాడండి. సముద్రపు దీవులలో ఆ బంకర్లలో ఎన్నో కోట్ల రూపాయల డాలర్లు దాచిపెట్టుకుని సుఖంగా బ్రతకాలని ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడండి. కానీ చివరికేమైంది? అతని విలాసవంతమైన భవంతి ఎదురుగుండానే ఉరి తీసి చంపేయడం జరిగింది ఇతన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికీ కూడా దేశ చరిత్ర చూడండి. ఎందుకు అంత దారుణంగా మారిపోతుంది అంటారా? ఎందుకు అలా మారిపోతుందంటే, బాంబులతోనూ ఈరోజు మారణ హోమాలు జరుగుతున్నాయి. కారు బాంబులతోనూ మానవ బాంబులతోనూ రోజు రోజుకి దద్దరిల్లిపోతుంది. ఏ దేశానికి లేనింత భయంకరమైన చరిత్ర దీనికి ఎందుకు వచ్చింది అని అనుకుంటే, ప్రారంభము నుండి ఆ స్థలం మీద దేవుని కొరకు అవిధేయతగా బ్రతికిన స్థలాలుగా ఆ ప్రాంతాలు మిగిలిపోయాయండి. దేవునికి అవిధేయతగా, దేవుని మాట వినని వారిగా ఆ స్థలాలు ఉండిపోయాయి. అందుకే స్థలాల పొరపాట, దేవుని మాట వినని ప్రాంతాల పొరపాట, లేదా వీళ్ళందరూ చేస్తున్న పొరపాటులా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకుంటే ప్రియులారా, దేవుని ఉగ్రత ఆ దేశాల మీద ఉండడానికి గల కారణం ప్రారంభం నుంచి కూడా వాళ్ళు బాగోలేరు ఎవరో కూడానే. అందుకే బాగ్దాద్ బ్రతుకు ఇంత దరిద్రంగా, దయానీయంగా, రోజు రోజుకి శ్మశానంగా మారిపోవడానికి గల కారణం దేవుని కోపం, వారి అవిధేయత జీవితం. అందుకే బాగ్దాద్ బ్రతుకే కాదండి, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి దేశ చరిత్రను ఆఫ్టర్గా చెప్పగలడు దేవుడు. బైబిలును చదివితే ఈ ప్రపంచ దేశాల చరిత్రలు ఎలా పతనమైపోతాయో మనకు అర్థమవుతుందండి. ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. కనుక దేశాల భవిష్యత్తు చెప్పిన దేవుడు మన భవిష్యత్తు చెప్పడంటారా? నీ బ్రతుకు ఎలా ఉన్నదో చూసుకోవాలన్న సంగతి మనం ఇందులో ఆలోచించవలసిన మరొక విషయం ప్రియులారా. కనుక మన భవిష్యత్తు ఏంటో చూడండి. అందుకే చివరిగా ప్రకటన గ్రంథంలో ఆ మాట రాసుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూడగలిగితే, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మీరు చూడగలిగితేనండి, 14వ వచనం వరకు మీరు రాసుకోండి. 1-2 వచనాలు మాత్రం చదువుకుందాం ప్రియులారా. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను, అదిగో చెప్తున్నట్టు చూడండి, మహాబబులోను కూలిపోయేను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును, అసహ్యమును,
అయినా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. చూశారండి, అలా కిందకంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ బబులోను, ఆ మహాబబులోను అనగా ఈరోజు ప్రపంచ పుటలలో పిలువబడుతున్న ఆ పట్టణమే, ఇంత ఖ్యాతి గడించిన ఆ పట్టణమే బాగ్దాద్ పట్టణం ఎలా పతనమైందో మీరు ఆలోచించండి. దీనికి గల కారణం ప్రారంభం నుంచి కూడానండి, ఎక్కడ అవిధేయత ప్రారంభమైందో అక్కడ నుంచి కూడా అవిధేయులుగానే బ్రతుకుతూ దేవుణ్ణి బాధ పెడుతూ మహా ఉగ్రత దేవునికి చిరస్థాయిగా మిగిలిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. బాగ్దాద్ బ్రతుకే కాదండి, నీ బ్రతుకు కూడా అంతకన్నా అధ్వాన్నంగా మారిపోగలదు దేవుని మాట వినకుండా నువ్వు బ్రతకగలిగితే. ఇక్కడ ఈ బాగ్దాద్ దేశాన్ని చూడగానే దేవుని కొరకు బ్రతకని అవిధేయులు అని మీకు గుర్తుకు రావాలి. సాతాను ప్రేరేపిత దేశంగా మీకు గుర్తుకు రావాలి. అదే ప్రకారంగా మనము కూడా దేవుని కొరకు బ్రతకకపోతే అగ్నిగుండంలో శాశ్వత కాలం యుగ యుగాలు ఆరని మంటల్లో కాలిపోక తప్పదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలులోని బాగ్దాద్ గురించి వ్రాశాడంటే నేటి ప్రపంచ చరిత్ర పుటలలో ఆ దేశం కనబడుతుంది, ఒక విశిష్టత కలిగిన దేశంగా ఉంది. దాని చరిత్ర దేవుడు చెప్పాడంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల చరిత్ర కూడా చెప్పగలిగే ఏకైక పుస్తకం, మహాజ్ఞాన గ్రంథం, కోట్ల రూపాయలు ముందుంచిన సరితూగని మహాజ్ఞాన గ్రంథమే బైబిల్ అన్న సంగతిని మీరు ఆలోచించండి. ప్రతి క్షణం దీన్ని చదువుతూ ఆలోచిస్తూ మన బ్రతుకు ఎలా ఉన్నదో సరిచేసుకుంటూ మీరు బ్రతికిన దినాన్న మన జీవితాలు బాగుంటాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని కోట్ల మందిలో గొప్పగా చూపించే వారిగా మనం ఉండాలనేది